హలో వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. ముక్కు మొదలు గొంతు వరకు వచ్చే ఆరోగ్య సమస్యల్ని ఎగువ శ్వాసకోశ వ్యాధులు అని పిలుస్తారు. సాధారణ జలుబు మొదలు సైనసైటిస్, టాన్సిలైటిస్ దాకా ఇలా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వీటి గురించి ఈ రోజు కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. తేలికపాటి జలుబు, సైనసైటిస్, టాన్సిలైటిస్ ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కోవకే చెందుతాయి. శ్వాసకోశాన్ని వాటికి వచ్చే ఆరోగ్య సమస్యల ఆధారంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి, ముక్కు నుంచి స్వరపేటిక దాకా ఉన్న భాగాలను ఎగువ శ్వాసకోశం అని పిలుస్తారు. రెండవది, స్వరపేటిక నుంచి క్రిందకి అంటే ఊపిరితిత్తుల దాకా దిగువ శ్వాసకోశం అని వ్యవహరిస్తారు. శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు తెలుసుకునే ముందు శ్వాసకోశ నిర్మాణం తెలుసుకోవడం చాలా అవసరం. శ్వాసకోశాన్ని ముఖ్యంగా 3 విభాగాలుగా విభజించవచ్చు. శ్వాసకోశంలో మొదటి భాగం శ్వాస మార్గం. ఇందులో ముక్కు, నోరు, గొంతు, స్వరపేటిక లేదా వాయిస్ బాక్స్, శ్వాసనాళం, బ్రాంకై ఇవి రెండు చెరో ఊపిరితిత్తుకి గాలి సరఫరా చేసే గొట్టాలు. బ్రాంకియోల్స్ ఇవి బ్రాంకై అనే 2 ప్రధాన మార్గాల నుంచి శాఖలుగా విడిపోయే మరిన్ని చిన్న శ్వాస సరఫరా మార్గాలు. ఇక శ్వాసకోశంలో రెండవ భాగం ఊపిరితిత్తులు. స్పాంజ్ మాదిరిగా జతగా ఉండే ముఖ్యమైన శ్వాసకోశ అవయవాలు. గుండెకి సమాంతరంగా ఉండి శరీరానికి ప్రాణవాయువుని అందించే ముఖ్యమైన అవయవాలు. శ్వాసకోశంలో మూడవ భాగం శ్వాసకోశానికి సంబంధించిన కండరాలు. వీటి వల్లనే ఊపిరితిత్తుల సంకోచం, వ్యాకోచం జరుగుతుంది. ఎగువ శ్వాసకోశానికి చెందిన వ్యాధులు ముఖ్యంగా ముక్కు మొదలు స్వరపేటిక లేదా ల్యారింగ్స్ దాకా వచ్చేవి. వీటిలో సాధారణమైనవి జలుబు, సైనసైటిస్, టాన్సిలైటిస్. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్గా వ్యవహరిస్తుంటాం. ఇటువంటి భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. లేదా మనం కామన్గా అంటే తేలికపాటి జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి పేర్లతో మనం వ్యవహరిస్తుంటాం. జనరల్గా ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో డిఫరెంట్ అంటే వివిధ రకాలైనటువంటి జబ్బులు రావచ్చు. సింపుల్గా జలుబు, ఓన్లీ ముక్కు ఇన్వాల్వ్ అయితే, నోజ్ ఇన్వాల్వ్ అయితే జలుబు లేదా రైనైటిస్ కొరైజా అంటాము. అదే దాని కొంచెం వెనకాలగా ఉన్నటువంటి సైనసెస్ ఇన్వాల్వ్ అయితే సైనసైటిస్, మళ్ళీ దాంట్లో యాంటీరియర్ సైనసైటిస్, పోస్టీరియర్ సైనసైటిస్ అంటాము. లేదా మొహంలోని సైనసెస్ ఇన్వాల్వ్ అయితే వచ్చేటువంటి జబ్బు. అలానే ఫారింజైటిస్, గొంతులో ఉన్నటువంటి ఫారింగ్స్ ఇన్వాల్వ్ అయితే ఫారింజైటిస్, లేదా టాన్సిలైటిస్, ఒక్కోసారి దాని పక్కనే ఉన్నటువంటి టాన్సిల్స్ ఇన్వాల్వ్ అయితే, లేదా లారింజైటిస్, స్వరపేటిక ఇన్వాల్వ్ అయితే లారింజైటిస్. ఈ అన్నిటినీ కూడా మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటుంటాం. ఎగువ శ్వాసకోశ వ్యాధులు వచ్చేందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎగువ శ్వాసకోశ ఆరోగ్య సమస్యల్లో సూక్ష్మక్రిముల ద్వారా వచ్చే జలుబు అత్యంత సాధారణమైనది. గొంతులో మంట, నొప్పితో మొదలై 4 నుంచి 5 రోజుల పాటు వేధించే తేలికపాటి జలుబు, తద్వారా వచ్చే దగ్గుకి, ఫ్లూకి చాలామంది పొరబడుతూ ఉంటారు. రెండూ కూడా ఎగువ శ్వాసకోశానికి చెందిన వ్యాధులే. కానీ వ్యాధి లక్షణాలలో, తీవ్రతలో వీటి రెండింటికి ఎంతో తేడా ఉంది. ఫ్లూలో కూడా దగ్గు, జలుబు ఉంటాయి. కానీ ఫ్లూ వైరస్లు మరింత బలమైనవి. ఫలితంగా తేలికపాటి జలుబుకి ఉండే లక్షణాలతో పాటుగా ఫ్లూలో అదనంగా కనిపించే లక్షణాలు తీవ్రమైన నిస్సత్తువ, లో బీపీ, వాంతులు, విరేచనాలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు. ఫ్లూ సాధారణంగా సీజనల్గా వచ్చే వ్యాధి. మార్చి, ఏప్రిల్ నెలల్లో, వర్షాకాల ప్రారంభంలో, చలికాలంలో ఫ్లూ అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఎగువ శ్వాసకోశ వ్యాధులు వచ్చేందుకు ప్రధానంగా 3 కారణాలున్నాయి. 1 వైరస్ల మూలంగా, 2 బ్యాక్టీరియా వల్ల, 3 ఫంగస్ లేదా శిలీంధ్రాల మూలంగా. కారణాలు వేరైనా దాదాపుగా ఎగువ శ్వాసకోశ సమస్యలన్నీ కూడా ఒకటే అనుకుంటారు మనలో చాలామంది. కానీ లక్షణాల వారీగా ఏది ఏంటి అనే అవగాహన తప్పనిసరి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో మొదటి లక్షణము జ్వరము అనేది సడన్గా మొదలవటము. అంటే మరుసటి రోజు దాకా పూర్తిగా నార్మల్గా ఉండి ఒక్కటేసారి తీవ్రమైనటువంటి జ్వరం రావటం, 102, 103 అలా ఒకటేసారి హై ఫీవర్ రావటం మొదటి లక్షణం. రెండవది వైరల్ ఫీవర్స్. అన్ని వైరల్ ఫీవర్స్లో యూజువల్గా
తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉండటం, మయాల్జియాస్ అంటాం, మజిల్ పెయిన్స్ ఉండటం. మూడవది వచ్చేటువంటి స్రావము, అంటే జలుబులాగా కావచ్చు లేదా కఫంలాగా కావచ్చు, ఎటువంటి రంగు లేకుండా నీళ్ళలాగా కానీ లేదా తెల్లగా కానీ ఉండటము. ఇది మూడో లక్షణము. నాలుగో లక్షణము దానికి సంబంధించినటువంటి మిగతా ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవటం. ఒక్కోసారి కళ్ళు ఎర్రగా అవటం, కంజంక్టివైటిస్ అంటాము, లేదా గొంతులో నొప్పి, ఇటువంటివి రావటం. సో ఈ లక్షణాలతో కూడుకున్న వాటిని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అదే బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ నెమ్మదిగా మొదలై పెరుగుతాయి. రంగు కలిగిన స్రావాలు లేదా డిశ్చార్జీలు కావచ్చు. ఇవి పసుపు, బూడిద రంగులో లేదా ఆకుపచ్చగా ఉండొచ్చు. ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా రావు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి, అలాగే వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు వాడే వారికి మాత్రమే వస్తాయి. ఇక లక్షణాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. యాంటీబయాటిక్స్ అనేవైతే ఉంటాయో అవి ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే పనిచేస్తాయి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి యాంటీబయాటిక్స్కి తొందరగా లొంగుతాయి. మూడో రకానికి వచ్చేటప్పటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఇవి జనరల్గా సాధారణమైనటువంటి మనుషులకి రాదు. ఎవరిలో రోగ నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిందో, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువగా ఉండి కంట్రోల్లో లేకుండా ఉన్నటువంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, అలానే క్యాన్సర్ కోసం వివిధ రకాలైనటువంటి ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళల్లో, లేదా స్టిరాయిడ్స్, ఆర్థరైటిస్ కానివ్వండి, ఇటువంటి జబ్బుల కోసం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కోసం వాడుతున్నటువంటి స్టిరాయిడ్స్ లాంటి మందులు వాడుతున్న వాళ్ళల్లో, లేదా క్యాన్సర్ జబ్బు తీవ్రమైన అవస్థ ఉన్న వాళ్ళల్లో, అటువంటి వాళ్ళలో మాత్రమే మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తుంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మొదటిది అది ఓన్లీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిన వాళ్ళలో మాత్రమే వస్తుంది. రెండవది ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చేటువంటి స్రావం ఏదైతే ఉంటుందో, డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో, అది తీవ్రమైనటువంటి దుర్గంధంతో కూడుకొని రక్తంతో కూడుకొని ఉంటుంది. అంటే బ్లడ్ టింజ్డ్గా కొంచెం రక్తంతో కూడా కలిసి చాలా ప్యూట్రిడ్ ఓడర్ అంటారు, అంటే బాగా కుళ్ళిపోయినటువంటి వాసనతోటి వస్తుంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ని గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అవి ముదిరి మరింత ప్రమాదం తేవచ్చు. ఇప్పటిదాకా ఎగువ శ్వాసకోశ వ్యాధులు అంటే ఏంటి, వాటి వెనుక కారణాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సైనసైటిస్ లాంటి మరికొన్ని వ్యాధుల గురించి, అవి తేగల కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. జలుబు, దగ్గుతో పాటు సైనసైటిస్ మరో ముఖ్యమైన ఆరోగ్య సమస్య. మనలో 4 జతల సైనసులు ఉంటాయి. ఇవి గాలిగదుల మాదిరిగా ఉంటూ ముక్కు లోపల ద్వారాల్లో ఉంటాయి. శ్వాస ప్రక్రియలో గాలి పీల్చే క్రమంలో ముక్కుగుండా గాలి సైనస్లలో ప్రసరించడం, తద్వారా విడుదలయ్యే మ్యూకస్ని ముక్కుగుండా బయటకు పంపడం సైనస్ల ముఖ్య విధి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ కారణంగా సైనస్లు మ్యూకస్ను విడుదల చేయకుండా పూడుకొని పోతాయో అప్పుడు వచ్చే సమస్యే సైనసైటిస్. తలంతా భారంగా ఉండటము, ఏదన్నా కారణం వల్ల తల వంచినప్పుడు తల ముక్కంతా దిబ్బిడి చేసినట్టు ఉంటూ, ముక్కంతా బ్లాక్ అయిపోయినట్టుంటూ తల భారం పెరగటము, రాత్రి పడుకోగానే తీవ్రమైన దగ్గు రావటము, దగ్గుతో పాటు శ్లేష్మము, మ్యూకస్ అనేది రావటము, ఇవి సైనసైటిస్ యొక్క లక్షణాలు. తల బరువుగా ఉంటూ తలనొప్పిగా ఉండటం, ఇది సైనసైటిస్ లక్షణాలు. ఫారింజైటిస్ అనేది మరో ఎగువ శ్వాసకోశ వ్యాధి. దీని లక్షణాలు: గొంతులో నొప్పి, మంట, దురద, మింగుడు పడకపోవడం. ఇక స్వరపేటికకి వచ్చే ఇన్ఫెక్షన్స్ని లారింజైటిస్ అని పిలుస్తారు. దీని లక్షణాలు: గొంతు బొంగురుపోవడం, మాట రాకపోవడం, మాట్లాడ్డానికి ఇబ్బంది పడడం, దగ్గు. ఇప్పటిదాకా చూసిన సమస్యలన్నీ కూడా సాధారణమైనవే, కానీ ఎక్కువ కాలం వీటిని అశ్రద్ధ చేసినందువల్ల తీవ్రమైన మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. నూటికి 90% కంటే ఎక్కువ సార్లు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెద్దగా డేంజరస్ విషయాలు కావు. కానీ కొన్ని సార్లలో కొన్ని వ్యక్తులలో ఇవి తీవ్రమైనటువంటి కాంప్లికేషన్స్కి లీడ్ చేయొచ్చు. మెయిన్గా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్లలో, రోగనిరోధక శక్తి లేని వాళ్ళల్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో మనం కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? మొదటి కాంప్లికేషన్ ఏదైతే ఓన్లీ పైన ఉందో శ్వాసకోశంలో,
అది లోపలి భాగంలో అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ నిమోనియాస్ కానీ కాజ్ చేయటం. ఇది దీని మొదటి కాంప్లికేషన్, కామన్ కాంప్లికేషన్. రెండవది కొంతమందిలో ఈ గొంతులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వలన, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన హార్ట్ యొక్క వాల్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి హార్ట్ డిసీజెస్కి లీడ్ చేయటం. ఇది జనరల్గా అందరిలో కాదు, కానీ ఎవరి న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఉండదో, యూజువలీ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటాం, అంటే పేదరికంలో ఉంటూ ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉంటూ ఓవర్ క్రౌడింగ్, ఎక్కువ మంది ఒకటే చోట నివసిస్తూ ఇలా ఉండేటువంటి వాళ్ళల్లో మాటిమాటికి వచ్చేటువంటి ఫారింజైటిస్ వంటి జబ్బుల వలన, పర్టికులర్లీ స్ట్రెప్టోకాకస్ అనే దాని వల్ల వస్తుంటే దాని వలన హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రొమాటిక్ వాల్వ్ డిసీజెస్ వస్తాయి అన్నది ఒక నిర్ధారణ జరిగింది. ఇది రెండో కాంప్లికేషన్. మూడవది మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక, అంటే ఇమ్యూనిటీ తీవ్రంగా తగ్గిపోయి రోగనిరోధక శక్తి లేకుండా ఉన్న వాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అవి చాలా నెలల పాటు వాటిని పట్టించుకోకుండా ఉంటే అది ఎముకలు అంటే ఫేస్లో ఉన్నటువంటి ఎముకల్ని ఛేదించుకుంటూ మెదడులోకి వ్యాపించి మెదడులో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రక్తనాళాల్లో కూడుకొని కెవర్నస్ అయిన థ్రాంబోసిస్ అని ఇటువంటి వ్యాధులు కానీ, లేదా మెనింజైటిస్ అంటాం, అంటే మెదడుకు చుట్టూ ఉన్నటువంటి పొరలో ఇన్ఫెక్షన్ లాంటివి కాజ్ చేసి అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొందరిలో సాధారణ జలుబు పదే పదే వస్తుంటుంది. ఇంకొందరిలో కాస్త చల్ల పదార్థాలు తిన్నా కూడా టాన్సిల్స్ సమస్య వేధిస్తుంది. ఇవన్నీ కూడా ఎగువ శ్వాసకోశ ఆరోగ్య సమస్యలే. వీటి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చిన్నపిల్లల్లో, టీనేజర్స్లో, యూత్లో టాన్సిల్ సమస్య చూస్తూ ఉంటాం. శ్వాసకోశాన్ని, అన్నవాహికను రక్షక భటుల్లా కాపాడే ఇమ్యూన్ టిష్యూలే టాన్సిల్స్. ఇవి గొంతులో ఉంటాయి. ఎగువ శ్వాసకోశానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ సంబంధిత వైరస్లన్నీ కూడా ముందుగా టాన్సిల్స్ని ఎదుర్కొంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ని మరింత లోపలికి ప్రవేశించకుండా కాపాడుతూ ఉంటాయి. సాధారణంగా టాన్సిల్స్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ని టాన్సిలైటిస్ అని పిలుస్తారు. టాన్సిలైటిస్లో మనకి లక్షణాలు గొంతులో నొప్పి, మింగడానికి ఇబ్బందిగా ఉండటము, తీవ్రంగా ఉన్నటప్పుడు అవి గొంతులో ఏదో వేడి ఇది పెట్టుకున్నట్టు, మనకి లోపల ఏదో పెరిగినట్టు, వాపులాగా ఉన్నట్టు తెలుస్తుండటము, ఈ లక్షణాలు కనపడుతుంటాయి. జనరల్గా టాన్సిలైటిస్ అనేది మనము మొదటి అంటే 10-20 సంవత్సరాల లోపు పిల్లల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. అంతకంటే అంటే వయసు పెరిగినా కొద్దీ టాన్సిల్స్ అనేవి సహజంగానే వాటినంతలవి క్షీణించి చిన్నగా అయిపోతాయి కనుక టాన్సిలైటిస్ అనేది పెద్దవాళ్లలో కొంచెం అరుదుగానే చూస్తుంటాం. టాన్సిలైటిస్లో కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్స్ టాన్సిలైటిస్ 3 రకాలుగా మనం చూడొచ్చు. దీంట్లో ఒక వ్యక్తికి మాటిమాటికి టాన్సిలైటిస్ వస్తుంటే, అంటే ఒక ఏడాదిలో కనీసం 5 లేదా 6 సార్ల కంటే ఎక్కువగా వస్తుంటే కనుక అప్పుడు దానికి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది దానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదన్నా పర్టికులర్ కారణం వల్ల అలా వస్తుందా, దానికి ఏదైనా అలర్జీస్ అలా ఏమైనా ఉన్నాయా, ఏదీ లేదు దానికి ఇంకా చికిత్సకి లొంగట్లేదు అంటే సర్జికల్ ఆప్షన్స్ కానివ్వండి, టాన్సిలెక్టమీస్ కానివ్వండి, ఇలాంటి సర్జికల్ ఆప్షన్స్ అన్ని అప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించవచ్చు. ఇక కొందరిలో ఏడాది పొడవునా జలుబు ఉంటుంది. ఇటువంటి పరిస్థితికి కారణాలు వివిధ అలర్జెన్స్ లేదా అలర్జీ కారకాలు. ఉదాహరణకు చల్లటి, పుల్లటి ఆహారాలు. ఈ తరహా జలుబుని పెరిన్నియల్ రైనైటిస్ అంటారు. ఇక ప్రకృతిలో మార్పులు, ముఖ్యంగా ఋతువుల్లో మార్పులు అకస్మాత్తుగా జరిగితే తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని సీజనల్ రైనైటిస్గా చెప్పుకోవచ్చు. ఇక ఎగువ శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమై దిగువ శ్వాసకోశానికి అలాగే పక్కలకి వ్యాపిస్తే కూడా అదనంగా మరిన్ని లక్షణాలు ఉంటాయి. శ్వాసకోశంలో ఉన్నటువంటి సన్న నాళాలు, దేన్నైతే మనం రెస్పిరేటరీ బ్రాంకై అంటామో, దానికి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని బ్రాంకైటిస్ అంటారు. ఈ దశలో దగ్గు పెరగటము, తీవ్రమైన దగ్గు రావటము, గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటము, ఇలాంటివి మనకు కనబడుతుంటాయి. అదే ఇన్ఫెక్షన్ ఇంకా లోతుగా వెళ్ళి ఊపిరి తీసుకునే ఒక రెస్పిరేటరీ యూనిట్స్ ఏవైతే ఉంటాయి, ఆల్వియోలై అని ఏదైతే అంటామో, లేక ఊపిరి తిత్తుల్లో చేరుకుంటే దాన్ని మనం నిమోనియా అని మనం వ్యవహరిస్తుంటాం. దాన్ని నిమోనియా వచ్చినప్పుడు జ్వరం అనేది దాని రూపం మారటము, జ్వరం నిరంతరంగా ఉండటము, కంటిన్యూస్ ఫీవర్ ఉండటము, దగ్గినప్పుడు బాగా తెమడ పట్టము, గట్టిగా గాలి పీల్చుకుంటే ఛాతీలో ఒక రకమైన కోసేటువంటి బాధతో కూడుకున్న నొప్పి రావటము,
ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటము, నిస్సత్తువ, నీరసము, బీపీ లో అవ్వటము, ఇలాంటి కాంప్లికేషన్స్ రావటము. అదే తీవ్రతరమైతే మిగతా అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యి సెప్టిక్ షాక్లోకి వెళ్ళి ప్రాణాంతకం అయ్యేంత వరకు ఇది ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇదే ఇన్ఫెక్షన్ కనుక కింద వైపు కాకుండా లోపల వైపు జరిగినట్టయితే శ్వాసకోశానికి చెవులకి సంబంధం ఉంటుంది కనుక యూస్టాచియన్ ట్యూబ్ అనే సన్న గొట్టాల ద్వారా చెవులకి ఇన్ఫెక్షన్ చేరి చెవిలో నొప్పి, చెవిలో ఏదో నిండిపోయినట్టు, చెవిలో దెబ్బడి చేసినట్టు ఉండటము, శబ్దం వినపడకపోవటము, తీవ్రమైనటువంటి నొప్పి, బాగా నొప్పి, చిన్నపిల్లల్లో మాటిమాటికి చెవిని రుద్దుకుంటూ ఏడుస్తూ ఉండటము, అది డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయకపోతే చెవిలోంచి అది ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి చెవిలోంచి చీములాగా కారటము, అదే ఇన్ఫెక్షన్ క్రానిక్ అవ్వటము, మాస్టాయిడ్లోకి స్ప్రెడ్ అవ్వటము, చెవి వెనక భాగంలో ఉన్నటువంటి ఎముకకి చేరటము, ఇటువంటి కాంప్లికేషన్స్ దీనివల్ల రావచ్చు. ఇవే ఇన్ఫెక్షన్స్ అప్పటికే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో వస్తే ఆయా సమస్యలు మరింత ముదిరి సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఉదాహరణకు ఆస్తమా, సిఓపిడి ఉన్నవారిలో ఎగువ శ్వాసకోశ వ్యాధి వచ్చినప్పుడు అశ్రద్ధ చేస్తే మాట మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లి కూతలు, పరిస్థితి విషమిస్తే కాళ్ళు, నాలుక నీలంగా మారడం. అందుకే సమస్య తీవ్రం కాకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. జలుబు ఎక్కువగా ఉంటే మీరు మీ సొంతంగా యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా? అది మీ ఆరోగ్యానికి హాని చేయగలదు. అదెలాగో ఇప్పుడు చూడండి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్కి ఎటువంటి అవసరం లేదు. మరి వైరల్ అని ఎలా తెలుసుకోవడం అనే కదా మీ సందేహం? ఇంతకుముందు చూసినట్టు ఇన్ఫెక్షన్లో రంగులేని స్రావాలు ఉంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ అని గుర్తించాలి. ఇలాంటప్పుడు గుర్తుంచుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడకూడదు. కేవలం జ్వరం, ఒళ్ళు నొప్పుల మందులు వాడుతూ, జలుబు తగ్గేందుకు మందులు వాడుతూ, సరైన ఆహారం, గోరువెచ్చటి నీరు, ద్రవ పదార్థాలు తీసుకుంటే 3 లేదా 4 రోజుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అదే కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే, రంగుతో కూడా స్రావాలు ఉంటే డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ తగిన మోతాదులో వాడాల్సి ఉంటుంది. అక్యూట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో మనం అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఓన్లీ హాస్పిటల్స్లో వర్క్ చేసేవాళ్ళు, నిరంతరం రోగుల మధ్య ఉండేటువంటి వాళ్ళు, కొంతమందికి మాత్రమే అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ యొక్క అవసరం పడుతుంటుంది. మాటిమాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మాత్రమే యాంటీబయాటిక్స్ యొక్క అవసరం ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో యాంటీబయాటిక్ అనేది జనరల్గా 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. అదే సైనసైటిస్ ఉన్న వాళ్ళకి 5 రోజుల పాటు వాడటం జరుగుతుంటుంది. ఇంతకంటే తక్కువ వాడటం వలన యాంటీబయాటిక్ యొక్క రెసిస్టెన్స్ డెవలప్ అవటం, ఇంతకంటే ఎక్కువ వాడటం వలన యాంటీబయాటిక్ యొక్క దుష్ప్రభావాలకు లోనవటం జరుగుతుంటుంది. ఇది కాకుండా అలర్జీ ఉన్నటువంటి వాళ్ళకి అలర్జీకి సంబంధించినటువంటి మాత్రలు కానీ, లేదా ఇంకేదైనా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి సపోర్టివ్గా జ్వరం ఉన్న వాళ్ళకి పారాసిటమాల్, ఇటువంటి మాత్రలు వాడాల్సి వస్తుంది. ఇక ఫ్లూ ఉన్నవారు అందుకు సంబంధించిన చికిత్స వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటే అది కూడా డాక్టర్ నిర్ణయిస్తారు. ఇక ఫంగల్ సైనసైటిస్ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో కొన్ని వారాల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశాలు అధికం. వీటన్నింటితో పాటు కొన్ని ప్రత్యేక కేసుల్లో, ఉదాహరణకు గర్భిణీలలో దగ్గు, జలుబు తదితర ఎగువ శ్వాసకోశ సంబంధ వ్యాధుల్లో ఏ మందులు పడితే ఆ మందులు సొంతంగా వేసుకోవడం వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం జలుబు, దగ్గు అయినప్పటికీ మొదలు దానికి యాంటీబయాటిక్ అవసరమా, ఇది నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా, అలాంటిది వాళ్ళకి పడుతుందా, పడని యాంటీబయాటిక్ కాదు కదా, తర్వాత దీని వలన శిశువుకి ఎటువంటి నష్టం లేదు కదా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకొని డాక్టర్లను సంప్రదించి అప్పుడు మాత్రమే తగిన యాంటీబయాటిక్ తగినంత డోసులో తగినంత కాలానికి వాడాల్సి ఉంటుంది. రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నవారిలో, ఉదాహరణకి క్యాన్సర్ మందులు వాడేవారు, ఆస్తమా, సిఓపిడి తీవ్రంగా ఉన్నవారిలో, డయాబెటిస్తో దీర్ఘకాలంగా మందులు వాడేవారిలో, ఎగువ శ్వాసకోశ సమస్యలకి చికిత్స వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. ఇక ఎగువ శ్వాసకోశ వ్యాధులు రాకుండా కొన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కేవలం కొందరికే ఇవ్వబడతాయి. జలుబు, దగ్గు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఎగువ శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలున్నవారు కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవి సీజన్ బట్టి ఆహారాలు తినడం, ఉదాహరణకి చలికాలంలో ద్రవ పదార్థాలు కూడా గోరువెచ్చగా తీసుకోవడం, త్వరగా అరిగే ఆహారాలు తినటం మేలు. జీవనశైలిలో ప్రకృతి అనుగుణంగా కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించడం. చిన్నపిల్లల్లో జలుబు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం, వీలైతే బడికి పంపకుండా ఇంట్లో విశ్రాంతి ఇవ్వడం, దగ్గినప్పుడు మరింత మందికి వ్యాపించకుండా నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం, వేడి నీటిలో శుభ్రపరిచి తిరిగి దాన్ని వాడుకోవడం. జలుబు ఉన్నప్పుడు తుమ్మినా, దగ్గినా లేదా ముక్కు తుడుచుకున్నా అటు తర్వాత చేతుల్ని సోప్ పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉండేవారు వీలైనంత వరకు నలుగురికి అంటకుండా ఉండడం. ఫ్లూ సీజన్లో పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్లకుండా ఉంటే మంచిది. చక్కటి ఆహారం, వ్యాయామంతో శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఆహార పదార్థాల్లో లేదా మందులలో అంటే మాటిమాటికి తరచూ జలుబు దగ్గు వస్తున్నటువంటి వాళ్ళు జింక్ కలిగినటువంటి ఆహారాలు తీసుకోవటము, జింక్ కలిగినటువంటి మందులు వాడటము వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని మనకి చాలా అధ్యయనాల్లో తెలిసిన విషయం. అలానే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళకి మాటిమాటికి ఇమ్యూనిటీ తగ్గటం వలన మాటిమాటికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ జరుగుతుందని కూడా మనకు తెలిసిన విషయమే. సో వీళ్ళు వైటమిన్ డి కానీ జింక్ కానీ వాడటం అనేది వీళ్ళు చేయొచ్చు. ఎగువ శ్వాసకోశ వ్యాధుల గురించి మేమందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొక చక్కటి హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.